నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు పరామర్శల వెల్లువ. యనమల, గన్ని, ఆదిరెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరుల రాక. చంద్రబాబు భవిష్యత్తు జైలు గోడల మధ్య రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ ఫైర్. 19న రాజమహేంద్రవరంలో శ్రీరామ విజయ యాత్ర. బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్. ఎమ్మెల్సీగా నీ ఖాతాలో ఒక్క అభివృద్ధి పని ఉందా? ఆదిరెడ్డి అప్పారావుపై ధ్వజమెత్తిన రుడా చైర్మన్ రౌతు. అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించిన మేడపాటి షర్మిలారెడ్డి. అభినందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ను మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తదితరులు పరామర్శించారు. ఆయన సతీమణి కందుల ఉషారాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కందుల దుర్గేష్ సతీమణి ఉషారాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సతీ వియోగంతో బాధపడుతున్న ఈ నేపథ్యంలో బుధవారం మాజీ మంత్రి యనమలతో పాటు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యనమల కృష్ణుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, జిఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు తదితరులు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఉషారాణి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దుర్గేష్తో పాటు ఆయన తనయుడు డాక్టర్ కందుల కృష్ణతేజకు కూడా ఓదార్పునిచ్చారు. వారితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, నాయకులు కోనేరు వివేక్, కడియాల రాజశేఖర్, బుడ్డిగ రాధా, మరుకుర్తి రవి యాదవ్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, జక్కంపూడి అర్జున్, సామాజిక సేవకుడు పడాల శ్రీను తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. ఆయన ఈ బాధ నుంచి బయటపడి త్వరగా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వెల్లడించిన నేపథ్యంలో టీడీపీ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసిందని, ఈ పంచాయతీ కాస్త సుప్రీంకోర్టు సిజేఐ వద్దకు వెళ్లిందన్నారు. 17A చంద్రబాబుకు వర్తించినా వర్తించకపోయినా ఆయన సీఎం హోదాలో చేసిన అక్రమాలు, అవకతవకలు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఖచ్చితంగా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు ఫైబర్ నెట్ ఇలా అనేక స్కీమ్లలో చంద్రబాబు స్కామ్లు ఆయనను వెంటాడుతూనే ఉంటాయన్నారు. చంద్రబాబుపై సిఐడి ఏవైతే ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసిందో వాటికి సంబంధించి దర్యాప్తులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలమైన తీర్పును ఇస్తుందని చంద్రబాబు ఎంతో ఆశపడి పెద్ద జలక్ తిన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేపట్టిన ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనుక పెద్ద స్కామ్ ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు జైలు నుంచి బయటపడటానికే ప్రజల షూరిటీ ఇవ్వాల్సి వచ్చిందని, అటువంటిది ప్రజలకు ఆయనేమి షూరిటీ ఇవ్వగలడని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి ప్రజలను, రాష్ట్రాన్ని నట్టేట ముంచేందుకు గరుడ పురాణం, త్రిశూల వ్యూహం, షణ్ముఖ వ్యూహం ఇలా రకరకాల పేర్లతో ఎన్ని వ్యూహాలు పన్నినా అవన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు బలాదూరన్నారు. 17A వర్తించింది అని అంటే ఆయన మళ్ళీ కూడా జైలు ఓసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితులు ఆయన పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకొక అంశము, ఆయన కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రావడానికే ఒక 4-5 ఈయనకి షూరిటీలు ఇచ్చి బయటకు వచ్చిన సందర్భాలు. సార్, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈయనకే షూరిటీ బయట జనాలు ఇచ్చారు, ఈయనేం గ్యారంటీ ఇస్తాడంటే ప్రజలకి? వాళ్ళు మేనిఫెస్టో ఏదో 6 సూపర్ 6 అని చెప్పేసి ఏదో స్కీమ్ రెడీ చేస్తూ ఉన్నారు. మేము సూపర్ 60 అని చెప్పి కరోనా టైంలోనే మేము ఇప్పుడెప్పుడో స్టార్ట్ చేసాం. రాజమండ్రి నుంచి నేనే స్టార్ట్ చేశాను వారియర్స్, సూపర్ 60 వారియర్స్ అని. దాన్ని కాపీ కొట్టాడే ఈయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని. ఇప్పుడు ఆయన సూపర్ 6 అని చెప్తా ఉన్నాడు. 640 హామీలు ఇచ్చి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు.
640 హామీలు ఏం నిలబెట్టుకున్నావు నాయన అని అంటే ఆ ప్రశ్నించడం మొదలు పెడితే ఆయన టీడీపీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ మేనిఫెస్టోని తొలగించారు. అంటే ఇంతకన్నా దారుణంగా ఏదైనా ఉంటుందా? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో మనం చూస్తే గరుడ పురాణం అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు తీసుకొని వచ్చి బాహుబలి టైప్లో ఏదైతే ఏదో అంటారు కదా త్రిశూల వ్యూహం, ఆ టైప్లో ఇప్పుడు ఏంటి షణ్ముఖ వ్యూహం అంట. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమా డైలాగులు కొట్టుకోవడానికి బాగుంటాయి తప్పితే ఇంకా ఏ రకంగానూ ఉపయోగపడే కార్యక్రమాలు లేవు. బీపీఎల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాట్ లెస్ దాన్ 1,00,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు సంపద ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి మనకు వచ్చే క్రెడిట్స్ చూస్తే ఆన్ ఆర్ యావరేజ్గా సంవత్సరానికి 75,000 నుంచి 85,000 దాకా, మోరార్లెస్ 85,000 దాకా గవర్నమెంట్ ఆదాయం ఉంది. ఈయన కేవలం ఖర్చుకే 1,00,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చిస్తే దీనికి సంబంధించి జీతాలు ఎక్కడి నుంచి చేస్తారు? ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకి సరే పెన్షన్స్ కూడా 1,00,000 కోట్లు వచ్చింది అనుకోండి, జీతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్యమైన రామ మందిరంలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్థానిక ఏవి అప్పారావు రోడ్ నుండి 19వ తేదీ శుక్రవారం శ్రీరామ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్ ప్రభుజీ తెలిపారు. స్థానిక సరస్వతి ఘాట్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ అయోధ్య వెళ్ళినప్పుడల్లా ఇక్కడ రాముల వారికి ఆలయం లేదని బాధపడేవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడ భవ్యమైన ఆలయం నిర్మాణం చేయడంతో పాటు ప్రధాని మోడీతో ప్రాణ ప్రతిష్ఠ చేయటం అందరికీ ఆనందదాయకమన్నారు. ఈ శుభముహూర్తాన్ని పురస్కరించుకుని 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఏవి అప్పారావు రోడ్ రామాలయం సెంటర్ నుంచి దానవాయిపేట, నందంగనిరాజు జంక్షన్, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ మీదుగా ఆల్కాట్ గార్డెన్స్, శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపం వరకు శ్రీరామ విజయ యాత్ర సాగుతుందన్నారు. అష్టలక్ష్ములు, వెంకటేశ్వర తదితర కోలాట భజన సమాజాలు, హరిదాసులు రామనామ సంకీర్తన చేసుకుంటూ యాత్ర సాగుతుందని చెప్పారు. శ్రీరామ లీలను వివరిస్తూ ఫ్లెక్సీలతో కూడిన 10 వాహనాలు యాత్రలో ఉంటాయన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. యాత్ర కన్వీనర్ తోట సుబ్బారావు మాట్లాడుతూ శ్రీరామ విజయ యాత్రలో అందరూ పాల్గొనాలని కోరారు. రాము, మురారి, హరిదాసు, సదా రామదాస్, సుబ్రహ్మణ్యం, హరి, సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఎన్నో వందల సంవత్సరాలు నిలువ నీడ కూడా లేకుండా శ్రీరామచంద్రుల వారు అయోధ్యలో ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి మందిరం అక్కడ నిర్మాణం జరిగింది. రేపు 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. దీన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో ఇది సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ నగరంలో శ్రీరామచంద్రుల వారు వారి యొక్క రథయాత్రని సంకల్పం చేయడం జరిగింది. నేను ప్రతిసారి అయోధ్యకు వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడేవాడిని. ఎందువల్లంటే రాముల వారి దుస్థితి ఈ రకంగా ఉంది అని చెప్పి. సో ఇది ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తి ఇది శ్రీరామ విజయంగా భావించి శ్రీరామ విజయ యాత్ర అని చెప్పి 19వ తేదీ మన ఏవి అప్పారావు రోడ్డు రామాలయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కోటగుమ్మం, గోదావరి గట్టు, మెయిన్ రోడ్డు, తర్వాత రైల్వే స్టేషన్, తర్వాత గేదెల నూకరాజు కళ్యాణ మండపం దగ్గర అది ముగుస్తుంది. అక్కడ ఆధ్యాత్మిక ప్రవచనం, భక్తులకు ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలందరూ కూడా శ్రీరాముడు లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు అయోధ్యాపురి వాసులందరూ కూడా వాళ్ళు అంతవరకు 14 సంవత్సరాలు సరిగ్గా భుజించలేదంట, సరిగ్గా బట్టలు కట్టుకోలేదంట. రాముల వారు వనవాసం చేస్తే ఇవన్నీ మనం ఎందుకు అనుభవించాలా అని చెప్పి ఆ రోజు ఆయన వస్తున్నారు అని చెప్పి అయోధ్యనంతా కూడా సుందరంగా అలంకరింపజేసి
నృత్యాలతోటి భాజా భజంత్రీలతోటి ఎంతో అద్భుతంగా స్వామిని స్వాగతించారంట. దాన్ని మనం మననం చేసుకుంటూ ఇక్కడ కూడా ఈ రథయాత్రలో ఎన్నో కళాకారుల యొక్క బృందాలు, హరిదాసులు, కోలాటాలు, తర్వాత హనుమంతుని యొక్క బృందము, తర్వాత అష్టలక్ష్ముల యొక్క బృందము, కేరళ నుంచి వాయిద్యాన్ని వాయించేటువంటి వ్యక్తులు చాలా అద్భుతంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అభివృద్ధి సిద్ధాంతాల గురించి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు వ్యాఖ్యానించారు. నగరవాసులంతా ఎంపీ భరత్ను కొనియాడుతూ ఉంటే మీకు కనపడటం లేదా అని నిలదీశారు. ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌతు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి తొలి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ తీసుకున్నది నువ్వు కాదా? ఆ పదవి రాగానే వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి పోయింది నువ్వు కాదా? నువ్వా విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. బాయ్స్ హాస్టల్ అభివృద్ధి గురించి నువ్వు జీవోలు తెచ్చావా? ఎప్పుడమ్మా? ఎంపీగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేను. అప్పుడు హాస్టల్స్ అభివృద్ధి కోసం 1.25 కోట్లు శాంక్షన్ చేయించాం. కావాలంటే హాస్టల్స్ శిలాఫలకాలను అడుగు చెప్తాయన్నారు. నువ్వేంటి 5-6 కోట్లు తెచ్చామని అంటున్నావు? అసలు ఆ కోట్లు ఏమయ్యాయో ముందు చెప్పు అని నిలదీశారు. నక్కా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎంపీ భరత్ ఈ 4.5 ఏళ్లలో నగరాన్ని ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దారో, నగరంలో ఎంత అభివృద్ధి చేశారో చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందన్నారు. నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, ఎజ్జరపు మరిడయ్య, ఎన్వి శ్రీను, దాసి వెంకట్రావు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, పెంకే సురేష్, ఆర్ఏ చిన్ని, గుడాల ప్రసాద్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మీరు తప్పు చేస్తున్నారు. భరత్రాముని ఎదుర్కోవాలనుకుంటే అరే భరత్రాముకి మీ అబ్బాయికి ముందు ఒకసారి అబ్బాయి నా అబ్బాయి మా బిడ్డ అని సంబోధించారు. తర్వాత వెంటనే ఒరే అన్నారు. ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారండి. ప్రజలు వేళ దృశ్యంగా వార్తని కళ్ళతో వీక్షిస్తున్నారు. మీరు అన్నటువంటి సందర్భాన్ని పార్లమెంట్ మెంబర్ ఇందాక చెప్పాడు, ఆయన నేషనల్ లీడర్ ఇందాక చెప్పాడు. 30 మంది సమూహానికి 30 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులకి ఒక చీఫ్ విప్ వాళ్ళందరినీ ఒక ఘాటన కట్టి ఒక నాయకత్వాన్ని ఈ మాట మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడి ఈ అంశాల వారిగా మీరు పార్లమెంట్లో మనకు సంబంధించిన అంశాలు మీరు లేవనెత్తాలి సుమా అని చెప్పేసి వాళ్ళకి చెప్పగలిగేటువంటి వ్యక్తి ఆ తాలూకా నాయకత్వం ఉంది. ఇదేంటండి, ఒక పార్టీలో మేయర్ అయ్యి తొలి మహిళ మేయర్ అయ్యి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, మరో పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి, అంటే మీ సంస్కారం ఆ స్థాయిలోనే ఉంది. ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో ఈవేళ భరత్రామ్ నాయకత్వం అది ఆకాశం అంత ఎత్తుంది. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం మీ అబ్బాయికి మా అబ్బాయికి మా భరత్రామ్కి. ఇద్దరిని ఒకే ఘాటను కట్టి ప్రయాణం చేసి ఇతనితో పాటు నా కొడుకు కూడా సమానం అనేటటువంటి పరిస్థితిని మీరు ప్రజల ముందుకు పెట్టాలనేటువంటి ఆ దుగ్ధ నుంచి బయటికి రండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ఇచ్చిన శాసన మండలి సభ్యత్వం ఎవరిదానంటే ఆదిరెడ్డి అప్పారావు గారు. మరి ఆయన విలువల గురించి చెప్పేటట్టయితే ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు రాజకీయాలు ఏంటంటే చాలా విలువలతో కూడి చాలా బాగుండి అనేవారు. ఇలా దిగజారిపోవడానికి ఎవరు కారణం? వాళ్ళ రాజకీయాలు చాలామంది ప్రజలు ఒకప్పుడు నేను శాసనసభ్యుడు అయినప్పుడు సాక్షాత్తు మమ్మల్ని దేవుళ్ళ చూసేవారు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజల్లో గౌరవం మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు ఇలా దిగజారిపోవడానికి ఎవరో కారణం? విలువలు దిగజార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచిస్తే పార్టీ నమ్మి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని ద్రోహం చేసి ఇవాళ ఆ పార్టీకి వెన్నుపోటు పడమే కాకుండా విలువలతో రాజకీయం నడుపుతున్న మార్కాన్ని భరతరామ్ గారి గురించి చెప్పేటువంటి ముందు ఒక ఆయన శాసన మండలి సభ్యుడు అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సభలో బహుశా మొట్టమొదటిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని చీఫ్ విప్ అంటే ఇంచుమించు 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఏంటి, పార్లమెంట్లో 22 మంది పార్లమెంట్ సభ్యులు, 89 రాజ్యసభ సభ్యులు, 30 మందికి చిన్న వయసులో ఉన్న వ్యక్తికి చీఫ్ విప్ అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే బాధ్యత
ఇచ్చారంటే మరి ముఖ్యమంత్రి గారు ఎటువంటి విలువలు నడుపుతున్నారో భరతరాం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఇంకా అప్పారావు గారి గురించి చెప్పాలంటే ప్రత్యేకించి చెప్పారు కదా, మొట్టమొదటిలోనే అంటే తెలుగుదేశంలోనే ఎన్నుపోట్లు అయితే ఉంటాయి. ఆ నాయకుడు ఒక ఎన్నుపోటుదారుడు. ఇవాళ పిల్లనిచ్చిన మామగారి కాడి నుంచి ఎన్నుపోటు పొడిచి అనేక ఇబ్బందులు గురి చేశారు. అదే వరవడిలో అదే బాటలో అప్పారావు గారు కూడా నమ్మి మొట్టమొదట ఇవాళ నాయకుడు ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీని దుర్వినియోగం చేసిన వ్యక్తి మీరు విలువల గురించి మాట్లాడడానికి నాకైతే ప్రజాస్వామ్యంలో రేపు మీరు ఇంకోటి విమర్శించవచ్చు, కానీ ఆ విలువలు మాత్రం ఎవరు మార్చలేని సంఘటన అది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రవరం నుంచి పార్టీ శ్రేణులు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేడపాటి షర్మిలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన సమర్థతను గుర్తించి రుడా ప్రథమ చైర్పర్సన్ గా అవకాశం కల్పిస్తే తానేంటో నిరూపించుకుంటారని, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సమర్థవంతంగా పనిచేసి జగన్ కు మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుస్తకంలో తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి మరో దఫా ఆయనను ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తూర్పుగోదావరి ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ తదితరులు ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. వైసీపీ నాయకులు మేడపాటి అనిల్ రెడ్డి, బూడిద శరత్ కుమార్, గుదే రఘు నరేష్, పెయ్యల రాజేష్ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు. సంఘ సేవాభిలాషి, బడుగు బలహీన వర్గాల క్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకుని ప్రజల హృదయాల్లో గొందేసి పూర్ణచంద్రారెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోతారని కాపు కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్దాల అను కొనియాడారు. గొందేసి పూర్ణచంద్రారెడ్డి 2వ జయంతి సందర్భంగా స్థానిక బాలాజీపేట జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి ముద్దాల అనుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జేసీఎస్ రూరల్ ఇన్ఛార్జ్ తడాల విష్ణు చక్రవర్తి, ఆయన తనయుడు గొందేసి శ్రీనివాసులరెడ్డి అనుచరులు నర్సింగ్ శ్రీను, సింగ్ సుందర్ ప్రసాద్, వైసీపీ బొమ్మూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు యనుమల త్యాగరాజు, హితకారిణి సమాజం డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి, ముత్యాల పోసికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అను మాట్లాడుతూ ఎవరు ఏ కష్టమని తన వద్దకు వచ్చినా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే పూర్ణచంద్రారెడ్డి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని అన్నారు. ఆయన తనయుడు ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు గొందేసి శ్రీనివాసులరెడ్డి తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జోహార్ గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారు, జోహార్ గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారు. ఈరోజు సేవామూర్తి, బడుగు వర్గాల ఆశాజ్యోతి గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అన్న జేసీఎస్ ఇన్ఛార్జ్ తాడాల విష్ణు చక్రవర్తి గారు మొదటిగా గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేయడం, అలాగే మా గ్రామ అధ్యక్షులు త్యాగరాజు గారు, మా డైరెక్టర్ అమ్మ సరితమ్మ, అలాగే సమీరా గారు, అలాగే పెద్దలందరూ కూడా మా కుమారుని అందరూ కూడా వచ్చేసి ఉదయం విగ్రహానికి దండేయడం, గణ్యవాళ్ళు అర్పించుకోవడం చాలా బాధాకర సంఘటన. ఎందుకంటే మాకు అందరికి కూడా పెద్ద దిక్కు ఉండే పెద్ద ఆయన గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారు. రాజమండ్రి రోడ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి ముందుకు రాకపోయినా వెనక నుంచి పనిచేసే నాయకులు ఆయన. ఇవాళ రాజమండ్రి రోడ్లో పెద్ద దిక్కును కోల్పోయామని చెప్పడానికి చాలా బాధపడుతూ వారి తనయులు గొందేసి శ్రీనివాసరెడ్డి గారు, వారు నేనున్నాను మీకు అని చెప్పేసి మా అందరికి కూడా ఆసరాగా నిలబడే వ్యక్తి గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారు. ఇవాళ అటువంటి గొందేసి పూర్ణచంద్రరెడ్డి గారిని మేము మిస్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో వారి పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలను నియమించడం పట్ల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం, అలాగే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుని సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం అభినందనీయమన్నారు. వారికి నగర కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 సార్లు కాంగ్రెస్సే అధికారాన్ని చేపట్టిన విధంగా షర్మిల ఆధ్వర్యంలో మరలా కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. షర్మిలను పదవిలో నియమించిన మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి శ్రీ ఖర్గే గారు ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి షర్మిలమ్మ గారిని నియమించటం సంతోషకరమైన విషయం. రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి షర్మిలమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు పార్టీకి విశేష సేవలు అందించినటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారిని సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా చాలా ముదాము, సంతోషదాయకం. వారికి కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నూతనంగా నియమింపబడినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, వారి యొక్క తండ్రి గారి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉచ్చస్థితికి తీసుకొచ్చి 2 సార్లు అధికారంలో తీసుకొచ్చారో, ఆ విధంగానే రాబో రోజుల్లో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి ఈ పార్టీని రాష్ట్రంలో అధికారానికి తీసుకురావాలని, వారు సేవలు కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే షర్మిలమ్మ గారిని ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించినటువంటి అధిష్టానమైనటువంటి శ్రీ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి సోనియా గాంధీ గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి అందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రారంభించిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష శిబిరంలో అంగన్వాడీలు సంక్రాంతి ముగ్గులు వేసి ప్రభుత్వం తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు కార్యదర్శి సునీత మాట్లాడుతూ 36 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగటం తగదని అన్నారు. జగన్ ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. 6 సార్లు ప్రభుత్వం చర్చలకు పిలిచినా వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. సమ్మె 36 రోజుకు చేరుకుందండి. 36 రోజుల నుంచి రోడ్ల మీదే పండగ, జనవరి 1, క్రిస్మస్, సంక్రాంతి అన్నీ ఇక్కడే రోడ్డు మీద చేసుకుంటున్నామండి. మేమైతే సమ్మె విరమించే పరిస్థితిని అయితే గవర్నమెంట్ తీసుకురావట్లేదు. ఎందుకనో అర్థం కావట్లేదు. సరిపోదని ఎస్మా చట్టం ప్రయోగించారు. అత్యవసర సేవల్లోకి మేము ఏ విధంగా వచ్చాం సార్? మీరు తాళాలు బద్దలు కొట్టినప్పుడు రాని వాళ్ళం మేము ఇప్పుడు మాత్రం ఎస్మా చట్టంలోకి వచ్చామా? నిజంగా మా వల్ల అంత అత్యవసరం అయినప్పుడు మేము సమ్మెలోకి దిగిన 2వ రోజే చెప్పాలి కదా. 2వ రోజు తాళాలు బద్దలు కొట్టారు కదా, తాళాలు బద్దలు కొట్టి వేరే వాళ్ళు చేస్తే చేయించుకుందరేమో. వాళ్ళ వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్మా చట్టం వచ్చింది మా మీదకి. ఇలా మీరు చట్టాలు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మాకేమీ ఉపయోగం లేదు సార్. మీరు జీతం పెంచితేనే మేము రాగలుగుతాం. మేము ఆడవాళ్ళమే కదా, ఆడవాళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఇవన్నీ మాకు వర్తించవా సార్? మేము ఆడవాళ్ళం కదా ఇలా రోడ్ల మీద 36 రోజుల నుంచి ప్రతిదానికి ఇబ్బంది పడుతూ రాత్రులు పగలు కూడా ఇక్కడే పడుకుంటాం అంటే లేడీస్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు అర్థమై ఉండాలి.
మీరు సీఎం గారు కదా, మరి మీకు బాగా తెలిసి ఉండాలి కదా, లేడీస్ ఓట్లతో గెలిచారని కూడా అనుకుంటున్నారు కదా, మరి ఎక్కువ ఓట్లు కూడా లేడీసే ఉన్నాయి కదా సార్, మీకు భయం లేదా? ఒకవేళ లేకపోతే మేము ఆడవాళ్ళమే కాదనుకుంటున్నారు, మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదా? 36 రోజుల సార్ ఏ గవర్నమెంట్ అని ఇప్పుడు వరకు అంగన్వాడీ చరిత్రలో 36 రోజులు రోడ్ల మీద తిప్పిన చరిత్ర మీకే మిగిలింది సార్. అదేదో మరి ఎందుకో మీకు అంత కక్ష ఏంటో మా మీద, మేము మీకేమి చేసామో అర్థం కావట్లేదు. మీరు చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వచ్చాము ఈ 4 ఏళ్లలో. ఈ 4 ఏళ్ళలో ప్రతిసారి మిమ్మల్ని వినతి పత్రాలు ఇచ్చి అడిగి అలిసిపోయి సమ్ముకొచ్చాం కదా, అది కూడా మీకు నోటీస్ ఇచ్చి 4 రోజుల ముందు. అయినా కానీ మీరు చట్టాలు ప్రయోగిస్తున్నారు తప్ప మా సమస్య పరిష్కరించాలని మాత్రం అనుకోవట్లేదు. రోజు ధర్నా మేము నిర్వహించడం జరుగుతుందండి. ఎప్పట్లాగే రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా నిరసన ముగ్గుల రూపంలో మా డిమాండ్ని పరిష్కరించమని కోరుతున్నాం గవర్నమెంట్ని. మాది ఏదైతే కనీస వేతన 26,000 అమలు చేయాలన్నది ఉన్నదో అది కూడా మేము ముగ్గుల రూపంలో చూపించడం అయింది. అలాగే గ్రాట్యుటీని అమలు చేయాలనేసి, అలాగే ఎస్మాన్ కూడా రద్దు చేయమని చెప్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానప్పుడు ఎస్మాన్ మా మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు? అసలు గవర్నమెంట్కి జ్ఞానం అన్నది లేదు. మా మీద ఇప్పటికైనా 6 సార్లు చర్చలకి పిలిపించారు, కానీ ఏ విధమైన పరిష్కారం మాకు చేయలేదు. అట్లా పరిష్కరించలేనప్పుడు ఎందుకు మమ్మల్ని పిలవడం చర్చలకి? ఈ విధంగా గవర్నమెంట్ను నిరసన తెలియజేస్తుంది. మా అంగన్వాడీ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని 36 రోజులు అవుతుంది, కనీసం ఏంటన్నది ఏం చెప్పలేదు మా గవర్నమెంటు. 36 రోజులైనా మేము అందరూ ఈరోజు రోడ్ల మీద తిరగడం అవుతుంది. కనీసం ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఈ పండగ నిమిత్తం ఎటువంటి ఖర్చులు లేకుండా మేము ఇలాగ రోడ్ల మీద తిరగవలసి ఉన్న గవర్నమెంట్కి సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా సమస్యలు తీర్చకపోతే ఇంకా కొనసాగిస్తామని, మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు పరామర్శల వెల్లువ, ఎనమల, గన్ని, ఆదిరెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరుల రాక. చంద్రబాబు భవిష్యత్తు జైలు గోడల మధ్య రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం ఫైర్. 19న రాజమహేంద్రవరంలో శ్రీరామ విజయ యాత్ర, బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్. ఎమ్మెల్సీగా నీ ఖాతాలో ఒక్క అభివృద్ధి పని ఉందా? ఆదిరెడ్డి అప్పారావుపై ధ్వజమెత్తిన రుడా చైర్మన్ రౌతు. అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించిన మేడపాటి షర్మిలారెడ్డి, అభినందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.